విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా ఒక జడ్పీటీసీగా ఉన్నారని మీరు సంతోషం వ్యక్తం చేసి మరి ఈ డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామి అయినానని చెప్పి వారికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి మీరు ఈ విధంగా అభాండాలేసుడు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీకు మరి ప్రభుత్వం 2 సార్లు జడ్పీటీసీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు చెప్పాలి, తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి, తంగలపల్లి మండలం ప్రజలకు తెలవాలి, తప్పకుండా తెలవాలి. మీరు ఏం చేసిండ్రు చెప్పండి. మీరు స్థానిక సంస్థల గురించి ఏం చేసిండ్రు? గేటుకల అడ్డం నిలబడి ఆపిల్ల మీరు గేటుకల కింద మంది రావాలి, 2 రావాలి, 3 రావాలని మంత్రి గేటుకల ఆపిందా మీరు? అందరి కలపడ చేసిందా మీరు? అంతే గారు ఎంపీటీసీ గారు మీరు కూర్చోండి. ఇప్పుడు ఎందుకు ఇష్యూ అందరూ తెలుసు, ఎంతమంది తెలుసు, మీరు ఏ విధంగా చేసారు, ఎన్ని చేశారని ప్రతి ఒక్కరు తెలుసు. మంత్రి గారు మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అవసరం లేదు మేడం? మీరు ఈ మండలానికి సంబంధం ఏమంటారు? మీరు ఎట్లా అంటారు? ప్రజల తరపునే ప్రశ్నిస్తున్నా ఇంకెవరైనా అడిగేందుకు లేదు. మీరు ప్రజలతో సమాధానం చెప్పాలి. ఎప్పుడు అవసరమా? మీరు ఎప్పుడు అవసరమా? మీరే అడ్డం ఉన్నారు, మీరే అడ్డం ఉన్నారు, మీరే రాలేదు. మీరైతే ఎన్ని రకాలు చేస్తారు తెలియదా? అందరు తెలియదా? మీరు కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కృతజ్ఞత తెలియాలి. మీరు కృతజ్ఞతలు తెలియాలి మంత్రి గారికి. మళ్ళా నేను మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా. నీకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఆ జడ్పీటీసీ పార్టీ గుర్తుగా చేసి రాజీనామా వేయాలి. తప్పకుండా రాజీనామా వేయి. నన్ను కూర్చోవడానికి మీరు నన్ను కూర్చోమని ఎట్లా సమాధానం చెప్పాలి. అది పొరపాటు. మీరు మాట్లాడేది పొరపాటు. ఎంపీటీసీ గారు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక్క నిమిషం అంతే గారు కూర్చోండి. ఇప్పుడు సమస్య అవసరం లేదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు సమస్య ఇది కాదు. ఎందుకు మీరు వాదించుకోవాలి? అవసరం లేదు. సరే, ఆమె చెప్పింది అని మీరు సమాధానం చెప్పి అయిపోయింది. వాదించుకోవద్దు. వాదించుకుంటే ఏమొస్తుంది? పద్ధతి కాదు కదా నేను అనేది. ఇప్పుడు వారైనా మీరైనా ఎప్పుడు జడ్పీటీసీ గారైనా మీరైనా శాంతంగా ఉండాలి. కానీ ఇది ఏం పద్ధతి? వద్దు. ఇది జనరల్ పార్టీ మీటింగ్లో అవన్నీ తీసుకురావద్దు. జరిగిపోయిందంటే మళ్ళీ పోలం అనుకుంటామా? అనుకోవద్దు అట్లా. కాబట్టి దయచేసి దాని పోకుండా ఇప్పుడు జరిగే వాటి గురించి చర్చ జరుపుకోండి. అంతేగాదు ఆ సమస్య వదిలిపెట్టు. బిడ్డ
అడగరా పొద్దున నువ్వు ఓడిపోయినా మాట్లాడేది నువ్వు పోయినసారి ఎమ్మెల్యే చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేమని చెప్పి నువ్వు డిమాండ్ ప్రూఫ్స్ రమేనా తీసుకురాబడ్డాడు బాగా మాట్లాడుతుండు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి మమ్మల్ని ఇంకా అయిపోయింది దశాబ్దోత్సవాలది ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నా మిషన్ బడ్జెట్ తక్కువ మిమ్మల్ని అడుగుతున్నా దశాబ్దోత్సవాలది ప్రతి ఒక్కరు బిల్లు పెట్టుకున్నారు ఆ రోజేమో గొర్రెలు పోయి కొంతమంది అన్ని చేసినాము చేసిన తర్వాత 30 ఏళ్ళే నాకు రావాల్సింది అట్లా 90 మంది ఉన్నారు 30 రావాలన్నారు కలెక్టర్ దగ్గర పంపించాము కలెక్టర్ అక్కడనే మనం ఇక్కడనే మేము ఇంటికి రేపు పంపించినాము అంతే అందరు చెప్తారు పంపించినామని రేపు పొద్దున ఎవరు వెళ్తాం మాకు అని కాదన్నా సర్పంచులకు వచ్చే బిల్లులు కానీ ప్రతి ఒక్క పూర్తి స్థాయిలో మీరు జనవరి ఎండింగ్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కానీ జనవరి ఎండింగ్ వరకు కానీ మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దయచేసి ఒక్క నిమిషం ఆ బిల్లులు వస్తాయి ప్రసక్తి ఉన్నది వస్తాయి మనం పోవాలి ప్రత్యేకంగా పోయి మన ఒక్క గ్రామ పంచాయతీ కాదు అన్న ఒక్క గ్రామ పంచాయతీ కాదు అన్ని గ్రామాల మండలంలో అందరి ఉన్నాయి అందరి సమస్యలు ఉన్నాయి అన్ని వస్తాయి వస్తాయి 12-13 వేల గ్రామ పంచాయతీలు తెలంగాణ ఇవ్వగానిచ్చింది ఏమి ఇస్తారని ఇచ్చింది మేము వస్తే వాచ్మెన్ లెక్క చూడాలి మనం చూస్తారు ఇవన్నీ ఫోన్ చేస్తే రండి రండి అని పిలుస్తుంది ఇలా ఎవరు ఏం చేస్తాడు ఆయన కూడా సంకర పెట్టుకొని పోతాడు మీ సర్పంచ్ల గురించే నేను 4 సంవత్సరాల నుండి ఒక్క రోజు ఇవ్వలేదు నాకు గ్రామ కార్యదర్శి ఏంటంటే పైప్ లైన్ ఇరిగేషన్ మన నీళ్ళ పైప్ లైన్ కోసం వాడడానికి కన్వర్ట్ చేయమని అంటారు మరి దానికి అవకాశం ఉంటే నాకు మండల పరిషత్ తీర్మానం ఇస్తే చేంజ్ చేసి ఇవ్వండి ఎందుకంటే తీర్మానం 3,20,000 బడ్జెట్ దానికి వేస్ట్ అయిపోతుంది సో దాన్ని మీరు మురికి కాలువ నిర్మాణం ప్రొసీజర్ నుండి పైప్ లైన్కి ఇవ్వాలి వాటర్ పైప్ లైన్ దానికి ఏం ప్రాధాన్యం ఉన్నా కానీ నేను ఆ ప్రొసీడింగ్ అప్పచెప్తాను నాకు మార్చి ఇవ్వాలి వీళ్ళ